దైవికంగా చేసింది, రెండు భర్తగా స్మరించింది. పతిని వ్రతంగా భావించింది. ఎలా? పతిని విడిచి దూరం పోయినా పతినామస్మరణ తప్ప మరొక స్మరణ ఎరగనిది. అందుకే తల్లి మహావతి వ్రత అన్నారు సీతమ్మ. కాలం కలికాలమే. కలికాలంలో పతిని తలవడం పక్కన పెట్టి పరపురుషులను తలవడం, పర స్త్రీలను తలవడం రిపాటైపోయింది ఇప్పుడు మనుషులకు. అది మానుకోమని చెబుతుంది సుందరాకాండలో సీతమ్మ దర్శనం, సుందరాకాండలో సీతమ్మ మాట. ఇంకా రామాయణంలో సీతమ్మ దూరమైపోయి రాముడికి నేర్పదగినది మనకు. రాముడికి 10 నెలల కాలం దూరమైన రామనామ స్మరణ తప్ప, రామ ముఖ వర్చస్సు తప్ప నా మనస్సులో మరొకటి నేను చేయలేదు అని అమ్మ మనకు నిరూపించడానికి. అందుకే రామాయణం చదవాలంటారు. చదివితే ఈ విషయాలు తెలుస్తాయి, చదవకుంటే ఎక్కడ తెలుస్తాయి? చదువుతున్నాం, మనం లోకాన్ని చదువుతున్నాం. లోకం పోకడ ఎలా ఉన్నది, కాని విషయాన్ని తీసుకొచ్చిదే పరమార్థం అని చెబుతుంది లోకం. దాన్ని మనమే అమృతమని కూడా తాగేస్తున్నాము. అది కాదు. కలికాలంలో అది మాయకు లొంగుతున్నావు, మోహానికి లొంగిపోతున్నావు, ఆకర్షణకు లొంగిపోతున్నావు, అహంకారానికి పడిపోతున్నావు, చెడు స్నేహానికి చేస్తున్నావు. అందుకే రామాయణము చదవాలి. అందుకే రామాయణ గ్రంథాలు ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రతి పిల్లవాడు చదవదగినది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బంధువు, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చదవాలి. అన్నం తింటున్న ప్రతి మనిషి చదవదగినటువంటి గ్రంథం రామాయణ గ్రంథం. ఒక హిందువుగా పుట్టానని, భరత గడ్డ మీద పుట్టానని గర్వించదు. ప్రపంచంలో మనిషిగా పుట్టిన వారందరూ కూడా ప్రతి గృహములో ఉండదగిన గ్రంథం. అరే, నీ ఇంటిలో 1,00,000 పెట్టి టీవీ కొంటున్నావే, అది ఉండవలసినదా? అది నీకు జ్ఞానాన్ని ఇస్తుందా? అచంచలమైన జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది రామాయణం. ఈ రామాయణానికి ఎంత? 600 పెట్టి నీ గృహంలో రామాయణ గ్రంథం పెట్టుకోలేదంటే నీది గృహమా, నీవు జనమనా? నీది అన్నీ పుట్టాయి భూమి మీద, 84 లక్షల జీవగుడ్లు పుట్టాయి. అందులో నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివి అనుకోవచ్చు మనుషులని. రామాయణము చదవని జనమ ఎందుకు పనికిరాదు. నేను ఇప్పుడు ఇలా అంటున్నా అనుకోకుండా దయచేసి మీరు ఒక్కసారి రామాయణము చదవక ముందు మీ జీవితాన్ని ఒక పక్క పెట్టుకోండి. దాన్ని అలాగా హోల్డ్లో పెట్టేసుకొని రామాయణము చదివిన తర్వాత మీ జీవితాన్ని చూసుకోండి ఎలా ఉంటుందో. అప్పుడు తెలుస్తుంది ఈ మాటకు అర్థం. అవును, రామాయణము చదవని జనమ వ్యర్థమే, రామాయణము లేని ఇల్లు వ్యర్థమే అన్నానని భయపడకండి దయచేసి, కోపానికి రాకండి దయచేసి. ఉన్న మాటే చెబుతున్నాను కానీ అంగీకరించారు చెప్పరు. రామాయణ గ్రంథము లేని ఇల్లు దయ్యాల కొంపతో సమానమే. ఎందుకంటానో తెలుసా? ఒకరు నా మీద యుద్ధానికి వచ్చారు ఈ మాట అన్నందుకు. అంటే మా ఇంట్లో రామాయణం లేకపోతే మా ఇంట్లో దయ్యాల కొంప అన్నారు. అవును, ఖచ్చితంగా అన్నాను. ఎలా అనగలుగుతావు అన్నాడు. నీ ఇంట్లో రామాయణం ఉంటే భార్యాభర్తలు కొట్టుకోరు, తిట్టుకోరు. తిట్టుకుంటున్నారంటే దయ్యాల కొంపనే. నీ పిల్లలు నీ మాట వింటలేదంటే నీ ఇంట్లో రామాయణం ఉంటే రామాయణం పిల్లలు చదువుతారు, ఆ పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు, సంస్కారవంతులు ఉంటారు. అలా ఉండలేదు కాబట్టి అది దయ్యాల కొంపనే. నీ బంధువులతో తరచూ విభజిస్తూ బాధలు పడి తెచ్చుకుంటావు, దిగులు పడుతుంటావు. రామాయణం చదివితే బంధువులను గౌరవించుకుంటావు, బంధువులతో స్నేహంగా ఉంటావు. కాబట్టి అలా ఉంటున్నావంటే అది దయ్యాల కొంపనే. అదంటారా? ఇది అబద్ధం అంటారా? గురుగారు చెప్పాలి. పెద్దలు ఉన్నారు కదా. ఆర్తి ఎందుకు? చెడిపోతున్న సంస్కారం. మన సంస్కృతి అంతా చెడిపోతుంది. కాని విషయాలను పట్టుకొని అయిన విషయాలు అప్పుడు నోరు మూశాడు ఆ వ్యక్తి. నా ఇంట్లో దేవాలయం ఉన్నాడు, నీ ఇంట్లో గొడవ లేదా? నీ ఇంట్లో ఏదో రకమైన గొడవ ఉంది. ఎందుకుంది? రామాయణం చదవలేదు కాబట్టి ఉంది గొడవ. అదే రామాయణ గ్రంథం నీ ఇంటిలో పెట్టుకో. నీవు చదవకపోయినా నీ కొడుకైనా చదువుతాడేమో, నీ కొడుకు చదవకపోయినా నీ మనవడైనా చదువుతాడేమో, నీ మనవడు చదవకపోయినా వాడి కొడుకు చదువుతాడేమో.
ఇంకా లెక్క పెడితే కొన్నవాడి నీవే కావచ్చు. ఆ రామాయణ గ్రంథాన్ని నీ 5వ మనవడు చదివాడేమో. ఆ రకంగా కూడా నీ వంశం ఉద్ధరించబడుతుంది. ఎందుకు? అప్పటి వరకు మీరందరూ పిశాచాలై తిరుగుతున్నారు. 5వ తరం తర్వాత నీ 5వ తరం మనవడు తెలుసో తెలియక రామాయణ గ్రంథం అని దుమ్ము దులిపి చదివాడు. రామాయణం చదవగానే ఆ 5 తరాల్లో ఉన్నటువంటి మీకు మోక్షం కలిగింది.